హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచులర్ డైరీస్. ఈ రోజు అయితే మనం అకిరణ్ నా చైతన్య గారి ఇల్లు చూపెడదాం మన బ్లాగ్ లో. ఇప్పుడైతే మనం కేబిఆర్ పార్క్ దగ్గర ఉన్నాము. ఇటైతే లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఫిలిం నగర్, డైరెక్ట్ స్టేట్ వెళ్ళిపోదాం మనం. సో మన కామెంట్స్ లో అయితే నా చైతన్య ఇల్లు చూపిమంటే అంటున్నారు. అలానే ఒక నా చైతన్య కాకుండా ఇంకా ముందు ముందు ఎవరి కావాలో కామెంట్ తీయరి, చూపెడదాం అలాగే. సో ఇప్పుడు మనం అయితే ఇలా వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఐవీవై బిల్డింగ్ అండ్ డీ షాప్ బిల్డింగ్స్ ఉంటాయి. రోడ్ నంబర్ 70. ఇక్కడ నుంచి డైరెక్ట్ అప్ ఎక్కాలి. చిన్న అప్ అంతే, ఇప్పుడు ఏముండదు. సో ఇదైతే రోడ్ నంబర్ 45. ఇలానే స్ట్రేట్ వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఫాస్ట్ ట్రాక్ అని కార్ షోరూమ్ ఉంటుంది. అది కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ వస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఎక్కదు, కింద నుంచి వెళ్ళాలి. సైడ్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే మనం ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. ఇలానే లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత సెకండ్ లెఫ్ట్. ఇక్కడ మనం ఇక్కడ యూటర్న్ చేసుకున్నాం అనుకోండి, బాలయ్య బాబు ఇల్లు అండ్ అల్లు అర్జున్ ఇల్లు కూడా వస్తుంది. బట్ ఇప్పుడు అది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించిన, చూడండి ఒకసారి. ఇలా రైట్కి వెళ్తే పెద్దమ్మ గుడి టెంపుల్ వస్తుంది. ఇదైతే ట్రూ బ్లాక్ కేఫ్, చాలా ఫేమస్ అది. లెఫ్ట్ సైడ్ లో గీతా ఆర్ట్స్, అల్లు స్టూడియో, గీతా ఆర్ట్స్ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. సో ఇక్కడ లెఫ్ట్. సో అక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో తెలుగు మీడియం ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడైతే రైట్కి వెళ్ళాలి. సో ఇక్కడైతే రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రైట్ అండ్ లెఫ్ట్ ఏది తీసుకోవద్దు, డైరెక్ట్ స్ట్రేట్ వెళ్ళిపోవాలి. రైట్ లెఫ్ట్ ఎటు కాదు, డైరెక్ట్ స్ట్రేట్ వెళ్ళిపోవాలి. వెళ్తూ 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 వెళ్తూనే ఉండాలి. ఇలానే వచ్చిన తర్వాత ముందుకి మనకి ఇక్కడ ఒక లెఫ్ట్ ఉంటుంది. సో అలానే ముందరికి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ సైలెంట్ వ్యాలీ రోడ్ నెంబర్ 48కి అయితే లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ. సో అటు సైడ్ నుంచి వస్తేనేమో రైట్, ఇటు సైడ్ నుంచి వస్తే లెఫ్ట్. సో ఇలానే రైట్ సైడ్ కావాలి ఇల్లు మనకు కూడా ఇలా బాగుంది. సో అలానే ముందరికి వచ్చి ఇంకా ముందరికి పోతే 1 and 2 and 3 and థర్డ్ వన్ది మనకి ఇల్లు. ప్లాట్ నెంబర్ 990 చూసుకోవచ్చు. ఇదే నా చైతన్య. అది చాలా పెద్ద ఉంది ఇల్లు, మస్తుంది ఇల్లు. సో ఇదైతే నా చైతన్య ఇల్లు. ఇక్కడ నుంచి మళ్ళీ జస్ట్ ఒక 100 meters లోనే తన ఫాదర్ది అక్కినేని నాగార్జున ఇల్లు ఉంది. రైట్ సైడ్ లో చూడొచ్చు. మనకి ఆడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు రైట్ సైడ్ లో, చూడొచ్చు. అక్కినేని హౌస్ 959 ప్లాట్ నంబర్. ఇల్లు చాలా పెద్ద ఉంటుంది ఇల్లు. అక్కినేని నాగార్జున ఇల్లు. బయట షూటింగ్ లో ఉన్నారు కదా, మనకి ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. వాళ్ళైతే ఎందుకు తీసుకున్నారు అంటున్నారు. సో చూసారు కదా గైస్, వాళ్ళ సెక్యూరిటీస్ అయితే మనల్ని ఎందుకు వీడియో తీస్తున్నారు అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. ఇందాక రాజచైతన్య ఇంటి దగ్గర ఫస్ట్ అయితే లేడు సెక్యూరిటీ గార్డు. తర్వాత బయటకు వచ్చి మరి ఆపిండు మమ్మల్ని. ఆపి ఫోన్ గుంజుకున్నాడు. ఫోన్ గుంజుకొని డిలీట్ చేసేదాకా, వీడియో డిలీట్ చేసేదాకానైతే ఊకోలేదు. సో మనైతే వీడియో డిలీట్ చేసాం, ఎందుకంటే మన దగ్గర ఉన్నది అంటే ట్రాష్ బిన్ లో ఉంటుంది కాబట్టి మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం, చూడండి కంపల్సరీ. అలానే ఇప్పుడైతే వాళ్ళైతే లేరట. అక్కినేని నాగార్జున అయితే లేడు. బట్ నాగచైతన్య అయితే ఉన్నాడో లేడో తెలియదు. మేబీ ఉండొచ్చు, ఎందుకంటే అంతగానం చేసి అడిగిందంటే కంపల్సరీ ఉండొచ్చు. సో రీసెంట్ అయిన తాండేల్ మూవీ చాలా సక్సెస్ అయింది. సో ఇంకా ముందట ఎవరెవరి ఇల్లు కావాలో అయితే చెప్పండి, మనం అయితే ట్రై చేద్దాం. మేబీ ఇట్లాంటివి వచ్చినా కూడా మీకోసం అయితే చేస్తాను కంపల్సరీ. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి, లైక్ షేర్ కంపల్సరీ చేయండి. అలానే కామెంట్ మాత్రం చేయండి. బాయ్ బాయ్.